నిన్న చెప్పుకున్నాం కదా, భాగవత మహత్యం, భగవద్గీత మహాత్మ్యం, ధామ మహాత్మ్యం, అలాగే నామ మహాత్మ్యం. మహాత్మ్యం అంటే గొప్పతనం. ఎందుకు వినాలి గొప్పతనం? ఏమవసరం వినడం? ఒక వ్యక్తి యొక్క గొప్పతనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటుంటామో ఆ వ్యక్తి పట్ల అంత గౌరవము, ఆసక్తి, ఆరాధన, ఆదరణ భావం పెరుగుతుంది. తెలియకుండా ఉన్నప్పుడు, ఇప్పుడు బస్సులో వెళ్తున్నావు, ఎక్కడో నీ పక్క ఎవరో కూర్చున్నారు కొత్త వ్యక్తి, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పరిచయం చేసుకుంటారు. అప్పుడు పరిచయం చేసుకున్నప్పుడు అంతవరకు మామూలుగానే కూర్చొని ఉన్నావు. పరిచయం చేసుకున్న తర్వాత నేను చిత్తూరు ఎమ్మెల్యే నేను అంటాడు. మరి ఎమ్మెల్యేనా? భావన మారుతుంది కదా వెంటనే. అంతవరకు నీ పక్కనే కూర్చోన్నాడు. తిరుపతికి వెళ్తున్నావు, చిత్తూరు బస్సు ఎక్కి, ఎమ్మెల్యే నేను, నీ భావన మారిపోతుంది వెంటనే. దాని గొప్పతనం తెలిసింది కాబట్టి. అందు గురించి నామము ఎంత గొప్పది అనేది వింటూ ఉండాలి. ఎంతవరకు వినాలి? ఎప్పుడు వినాలి? ప్రతిరోజు వినాలి. కలియుగంలో నిన్నటిది ఈరోజుకి మర్చిపోతాం మనం. నిన్న ఏం తిన్నావు అంటే గుర్తుండదు. మళ్ళీ అన్నమో రామచంద్ర, అన్నం లేకుండా ఉండలేము. మళ్ళీ ఏం తిన్నావు అంటే అది గుర్తుండదు. అంత దుస్థితి అన్నమాట మనం. అందుకు ప్రతిరోజు వింటూ ఉండాలి. నామ మహిమ వింటూ 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 ఉంటే ఆదరణ, గౌరవ భావం పెరుగుతుంది. శ్రద్ధ పెరుగుతుంది, ఆసక్తి పెరుగుతుంది. ఓ ఇంత గొప్పదా ఇది. శ్రద్ధ పెరిగి శ్రద్ధతో చేసేది, దాన్ని విలువ తెలుసుకొని చేసేది, విలువ తెలియకుండా చేసే దాంట్లో వ్యత్యాసం ఉంటుంది. విలువ తెలుసుకొని చేసినప్పుడు నీకు చాలా త్వరగా ఫలితం ఉంటుంది. విలువ తెలియకుండా చేసినా కూడా ఫలితం ఉంటుంది. కానీ దీని విలువ తెలుసుకొని చేసినప్పుడు పూర్ణ అమృత ఆస్వాదనం, అడుగడుగున అమృతం ఆస్వాదించాలంటే దాని విలువ తెలుసుకోండి. హరినామం 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 హరినామం. ఒక గురువు శిష్యుడికి హరే కృష్ణ మహామంత్రం ఇచ్చారు, చెప్పారు దీన్ని మించింది లేదు, ఇక చాలా ఉన్నతమైనది, అత్యంత రహస్యమైనది అని వెళ్తూ ఉంటే దారిలో ఒక చోట బట్టలు ఉతుక్కుని అతను కూడా హరే కృష్ణ హరే కృష్ణ అనుకుంటే బట్టలు ఉతుక్కుంటూ ఈయనకు ఆచారం ఇది చాలా విలువైంది, ఇంత గొప్పది, సర్వ వేదాల సారం అని చెప్పాడు, ఈయన ఇంత గొప్పది అని ఇచ్చాడు నాకు. నేను చూస్తే బట్టలు ఉతుక్కున్నా, ఆయన హరే కృష్ణ అనుకుని బట్టలు ఉతుక్కుంటున్నాడు. ఎంత గొప్ప. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకొక ఆయన చిన్నపిల్లలు ఆట ఆడుకుంటున్నారు, పేడతో పిడకలు వేసుకుంటూ వాళ్ళు కూడా హరే కృష్ణ అనుకుంటే పిల్లలు. ఇంకొక ఆయన రిక్షా తొక్కుంటూ ఆయన కూడా హరే కృష్ణ పాడుకుంటాడు. సంశయం వేసింది, వీళ్ళందరికీ చేస్తున్నది ఏదో చాలా గొప్పదని చెప్పారు. గురువు దగ్గరికి వెళ్తే గురువు ఏం చెప్పారంటే, ఏం చెప్పలేదు, ఒక వజ్రం ఇచ్చారు అతని చేతికి. వజ్రం చూసారా మీరు? చూడలేదు. అది నేను కూడా చూడలేదు. వజ్రం ఇచ్చారు చేతికి. బాబు నువ్వు ఎవరెవరు హరే కృష్ణ మంత్రం చెప్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వజ్రం మీలో ఎక్కువ ఉంటుంది కదా, బంగారం కంటే ఎక్కువ తక్కువ? గురువు చెప్పారు దీని విలువ ఇంత ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నం చేయి, ఎంత ఇస్తారో చూడు అని చెప్పారు. ఎవరికి? ఆ చిన్నపిల్లలు, తర్వాత చాకలి అతను, తర్వాత రిక్షా దొక్కుని అతని దగ్గరికి వెళ్ళి చూపించు. అతను ఇంతవరకు వజ్రం చూడలేదు. మనలాంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి వజ్రం చూడలేదు, వజ్రం విలువ తెలియదు. చూపిస్తే బాగుంది, ఇది
నేను నీకు అమ్మడానికి వచ్చాను అంటే ఎంత ఇస్తావు దీనికి అని, నువ్వు 100 రూపాయలు ఇస్తాను. ఏం దీన్ని విలువ ఏందని, ఏం చేస్తా అది తీసుకొని నేను రిక్షాకు కింద బెల్లు అది బరువు కడతారు కదా, లేదంటే నా కాళ్ళు అది ఎండకు తిరిగి చీలిపోయి ఉంటాయి, సాయంత్రం వెళ్ళిన తర్వాత రుద్దుకోవడానికి పనికి వస్తుంది. తర్వాత చాకలతన్ దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చెప్పాడంటే 50 రూపాయలు ఎంత ఇస్తా, ఏంటి దీని విలువ, ఏమి దాని విలువ, బట్టలకు ఏదైనా మురికి పోకుండా ఉంటే కొంచెం దాని మీద అలా అంటే. ఇంకా పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా అది ఏదో అట్లాంటి సమాధానం చెప్పారు. అప్పుడు గురువు దగ్గరికి వచ్చిన తర్వాత గురువు అడిగారు ఏం సమాధానం చెప్పారు వాళ్ళంటే ఇలా ఇలా చెప్పారు. అదే అంటే రహస్యం అంటే అని చెప్పారు. తెలుసుకొని చేసావంటే ఇది రాయి అనుకున్నారు వాళ్ళు. ఆయన 100 రూపాయలు 50 రూపాయలు ఆ చిన్నపిల్లలు ఆడుకుంటాము ఇవ్వని చెప్పారు. అయినా పని చేస్తుంది కదా, రాయితో వాళ్ళు పని చేసుకోవచ్చు, ఉపయోగపడుతుంది వాళ్ళకు. అలాగే నామం వాళ్ళకు నామ ప్రభావం ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడైతే ఈ నామం యొక్క మహిమ తెలుసుకొని చేస్తావో నీకు వచ్చేటువంటి ఆ లాభం ఎంత ఉంటుంది చూడండి. తేడా లేదా? అందు గురించి నామం గురించి బాగా వినాలి, చింతన చేయాలి, స్మరించుకోవాలి. ఆ విధంగా చేయడం వల్ల జపం అదే నామం స్వీకరించని వాళ్ళు కూడా నామం చేయాలనిపిస్తుంది వాళ్ళకి దీని గురించి వింటే. ఇదివరకే నామం చేస్తూ ఉన్న వాళ్ళకి ఏంటి లాభం అంటే వాళ్ళలో ఉన్న శ్రద్ధ ఇంకా పెరుగుతుంది. బాగా శ్రద్ధగా చేస్తున్న వాళ్ళకి లాభం ఏంటంటే అది ఇంకా 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 శ్రద్ధ పెరుగుతుంది. సరే, 2వ శ్లోకం. నామ్నామహకారి బాహుదా నిజ సర్వశక్తి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పితా నియమిత స్మరణేన కాల